హాయ్ అండి, అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి డే 11 అనేది గడుస్తుంది అనమాట. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ ఇచ్చి ఇప్పుడు టోటల్గా వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా 96 కోట్లు అయితే వసూలు అయితే చేసిందండి. సో దీనికి మొదలే మామూలుగానే బ్యాటాక్ అనేది నడుస్తుంది అనమాట సోషల్ మీడియాలో. అది నేను ప్రత్యేకంగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. సో 100 కోట్లు కూడా దాటలేదని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఆ యొక్క దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అనమాట. ఆ యొక్క సినిమా వచ్చి సో 1150+ అయితే సంపాదించేసిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో అంటే లీవ్ డే కాబట్టి మేబీ ఈ యొక్క రెండు మూవీస్ కి కొంచెం ఈక్వల్ గా పోయే అవకాశం ఉందేమో అని చెప్పి తెలుస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 కలెక్షన్ అనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది బాగానే కలెక్షన్ అనేది చేస్తూ ఉంది. మరి ఎందుకు తగ్గిందో ఏంటో మనకైతే తెలియదు అనమాట. సో చూసుకున్నట్లయితే డే 1 చూసుకున్నట్లయితే 34,75,00,000 అయితే సంపాదించింది అనమాట. సో ఫస్ట్ డేనే ఎన్ని షోస్ పడ్డాయి? 4,607 షోస్ అయితే పడ్డాయి అనమాట. అదే దురంధర్ మూవీకి 20,000కు పైగా షోస్ అయితే పడ్డాయి అనమాట. ఓకేనా. అందువల్ల ఆ యొక్క దురంధర్ మూవీకి సో కలెక్షన్ అనేది ఎక్కువ మోతాదులో వచ్చిందనమాట. మనోడు షోస్ అనేటివి చాలా తక్కువ, 4,000 ఎక్కడ, 20,000 ఎక్కడ. సో అదనమాట. ఒకటో రోజు ఆక్యుపెన్సీ అనేది 69% అయితే వచ్చింది దీనికి. డే 2 చూసుకున్నట్లయితే 9 కోట్లు అయితే వసూలు అయితే చేసింది. సో దీని షోస్ వచ్చి 3,447 షోస్ అయితే పడ్డాయి అనమాట డే 2లో ఓన్లీ మన ఇండియాలో. ఆక్యుపెన్సీ వచ్చి 36% అయితే వచ్చిందనమాట. సో డే 3 చూసుకున్నట్లయితే 9,10,00,000 అయితే సంపాదించింది. మొత్తంగా షోస్ ఎన్ని పడ్డాయంటే కొంచెం తగ్గాయి, 3,340 షోస్ అయితే పడ్డాయి అనమాట. సో దీని ఆక్యుపెన్సీ వచ్చి 36% అయితే వచ్చిందనమాట. డే 4 చూసుకున్నట్లయితే 7,50,00,000 అయితే సంపాదించింది. ఓకేనా. సో షోస్ ఎన్ని పడ్డాయి? 3,200 షోస్ అయితే పడ్డాయి అనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే దీని ఆక్యుపెన్సీ 32% అయితే వచ్చింది. ఓకేనా. సో చూసుకున్నట్లయితే డే 5 చూసుకున్నట్లయితే 2,50,00,000 అయితే సంపాదించింది. దీని ఆక్యుపెన్సీ వచ్చి సారీ అండి. సో దీనికి షోస్ ఎన్ని పడ్డాయి? 5వ రోజు 2,700 సో 2,715 షోస్ అయితే పడ్డాయి అనమాట. 20% అయితే వచ్చింది ఆక్యుపెన్సీ అనేది. డే 6 చూసుకున్నట్లయితే 1,75,00,000 అయితే సంపాదించింది. దీని షోస్ అయితే ఎన్ని పడ్డాయి? 2,709 షోస్ అయితే పడ్డాయి అనమాట. ఓకే, బాగానే వచ్చాయి. దీని ఆక్యుపెన్సీ వచ్చి 19% అయితే వచ్చిందనమాట. షోస్ ఏమో ఎక్కువ పడ్డాయి అప్పటికి. సో పర్సంటేజ్ వచ్చి కొంచెం తగ్గింది అని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇక చూసుకున్నట్లయితే డే 7 చూసుకున్నట్లయితే 1,35,00,000 అయితే వచ్చిందనమాట. ఈ షోస్ ఎన్ని పడ్డాయి? 2,603 షోస్ అయితే పడ్డాయి. సో ఆక్యుపెన్సీ వచ్చి 18% అయితే వచ్చింది. ఓకేనా. డే 8 చూసుకున్నట్లయితే 1 కోటి షోస్ అయితే 1 crore అయితే వచ్చింది అనమాట డే 8. ఓకేనా. సో చూసుకున్నట్లయితే 1,890 షోస్ అయితే పడ్డాయి. ఆక్యుపెన్సీ వచ్చి 18% అయితే వచ్చిందనమాట. డే 9 చూసుకున్నట్లయితే 1,10,00,000 అయితే సంపాదించింది. సో షోస్ ఎన్ని పడ్డాయి? 1,129 షోస్ అయితే పడ్డాయి అనమాట. సో ఆక్యుపెన్సీ వచ్చి 22% అయితే వచ్చింది. డే 10 చూసుకున్నట్లయితే నిన్నండి 86,00,000 అయితే సంపాదించింది. ఓన్లీ కోటికి దగ్గరగా వచ్చింది. సో రాలేకపోయింది అనమాట. సో టోటల్గా షోస్ ఎన్ని పడ్డాయి? 1,101 షోస్ అయితే పడ్డాయి అనమాట. ఆక్యుపెన్సీ వచ్చి 20% అయితే వచ్చింది. డే 11 చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ ఎంత సంపాదించింది? 0,000 అనమాట. ఈ వీడియో అప్లోడ్ చేయగానే టికెట్లు బుక్ అయ్యి మేబీ కలెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఆక్యుపెన్సీ 12% అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి ఈ యొక్క మూవీకి ఒక షో పడ్డది. మరి ఏడ పడ్డదో ఇంత ఉదయాన్న నాకైతే తెలియట్లేదు. సో చూసుకున్నట్లయితే ఇదండి కలెక్షన్ అనేది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అనేది కలెక్షన్ ఇదే అనమాట. సో చూసుకున్నట్లయితే దురంధర్ పార్ట్ 2 చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నుంచి 300 కోట్లు అయితే సంపాదించింది అనమాట. ఓకేనా. వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా 1,150+ అయితే సంపాదించింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ లో ఓన్లీ 800 కోట్లు అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్ లో అంటే ఇండియన్ గ్రాస్ పరంగా 850 కోట్లు అయితే ఉందన్నమాట. దాంట్లో GST పోగా 800 కోట్లు అయితే ఉందన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్. ఇక స్టేట్ వైజ్గా చూసుకున్నట్లయితే షార్ట్ కట్ లో చెప్పేస్తాను, చూసి మరీ చెప్పకుండా. సో ఫస్ట్ డే వచ్చి ఉరామారిగా ఎంతో మీకు తెలిసిందే. ఫస్ట్ డే కలెక్షన్ ఓవర్సీస్ నుంచి ఇచ్చిన డబ్బు, సో మన ఇండియన్ నుంచి వచ్చిన డబ్బు నెట్ కలెక్షన్ అనమాట. ఓవర్సీస్ నెట్, ఇండియన్ నెట్ అనమాట. కలిపితే ఎంత వస్తుందో అదే అమౌంట్ అనమాట. 110, 111, 150, 206, సో 50, 60, 70, 80, 90. ఓకేనా. సో దీనికి టికెట్స్ కూడా 15K,
10K 11K విత్ ఇన్ 1 అవర్ కండి. ఓకేనా, విత్ ఇన్ 1 అవర్కి ఈ విధంగా బుక్ అవుతున్నాయి అనమాట. సో డే వైజ్గా చూసుకున్నట్లయితే 110, 120, 250, 80, 90 కోట్లు అండి. ఓకేనా, 80 కోట్లు, 90 కోట్లు ఈ రేంజ్లో వస్తున్నాయి అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడే నేను చదివి వినిపించాను. 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 50 లక్షలు, 6 లక్షలు ఈ విధంగా అయితే వస్తున్నాయి అనమాట. సో కొంచెం లాస్ అనే చెప్పుకోవచ్చు. ఓకేనా, కొంచెం లాస్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు లీవ్ డే కాబట్టి ఈ 2 మూవీస్లలో ఏ మూవీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారో తెలియదు అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడు అనమాట. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కలెక్షన్ అనేది ఆ విధంగానే వచ్చింది. సినిమా హిట్ అవుతుంది అని అంటే దేన్ని డిసైడ్ చేసి చెప్తారంటే షేర్ కలెక్షన్ చూసి చెప్తారనమాట. ఓకేనా, సో ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చి 130 కోట్లు థియేట్రికల్ రైట్స్ అడిగితే ఇది షేర్ కలెక్షన్ ఎంత రావాలంటే 160 కోట్లు రావాలన్నమాట, లేదా 170 కోట్లు అయితే రావాలన్నమాట. ఓకేనా, సో కనీసం ఒక 20 కోట్లు రాకపోతే ఎందుకు షేర్ కలెక్షన్, కొంచెం లాభమైనా రావాలన్నమాట. మొత్తంగా గట్టెక్కాలి అని అనుకుంటే ఈ యొక్క మూవీ వచ్చి 230 కోట్లు వస్తేనే ఈ యొక్క మూవీ గట్టెక్కుతుంది. సినిమా బడ్జెట్ వచ్చే 150 కోట్లు అనమాట. ఓకేనా, అర్థమైందా? సో 230 కోట్లు వస్తేనే ఈ యొక్క మూవీ గట్టెక్కినట్టు. దాంట్లో 150, ఆ 230 కోట్లు వరల్డ్ గ్రాస్ కలెక్షన్లో 150 కోట్లు తీస్తే మొత్తానికి ఒక 80 కోట్లు, దాంట్లో జిఎస్టీ తీసేస్తే 80 కోట్లలో ఒక 70 కోట్లు. ఓకేనా, ఆ 70 కోట్లు షేర్ కలెక్షన్ అనమాట. దాంట్లో థియేటర్ ఓనర్ తీసుకుంటాడు, డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు, ప్రొడ్యూసరు తీసుకుంటాడు అనమాట. ప్రొడ్యూసర్ చేతికి రాగా ఒక 50 కోట్లు వస్తుంది. అర్థమైందా? క్లారిటీ? సో సేమ్ అంతే ఆ ధురంధర్ పార్ట్ 2 ఇది ది రివెంజ్ కూడా అంతే. మామూలు విషయం కాదు అసలు. 1150 కోట్లు అంటే అస్సలు మామూలు విషయం కాదు. కోత పోసింది ధురంధర్ పార్ట్ 2 ది రివెంజ్. ఈ లీవ్ డే కదా, ఏం జరుగుతుందో ఏంటో తెలీదు. ఈ 2 మూవీస్కి దేనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారో తెలీదు. కంపల్సరీ మరి ఈ రోజు ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే ఈ 2 మూవీస్లలో ఏ మూవీకి వెళ్తారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్ చేసేయండి. ఓకేనా, సో ఎవరైనా సరే కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి బ్రదర్స్. చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా, సో చూసుకున్నట్లయితే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిపోయారు అనమాట. ఇక మన రామ్ చరణ్ గారు వస్తున్నారు. సో ఆ రామ్ చరణ్ గారు చాలా కష్టపడుతున్నాడు అని చెప్పి ఆల్రెడీ మీకు తెలిసిందే. ఆ యొక్క ఫుటేజ్ని చూస్తుంటే పాపం చాలా కష్టపడుతున్నాడు నిజంగానే చూస్తున్నంతసేపు. ఎందుకంటే ఆ బాడీ రావాలంటే, ఆ బైసెప్స్ రావాలంటే చాలా కష్టం అండి. అది జిమ్ చేసే వాళ్ళకే తెలియాలి. ఓకేనా, సో దాంట్లో ఒక కుస్తీ పోటీ ఉందని చెప్పి ఫస్ట్ నేనే చెప్పింది. సో మనకు రూమర్ అయితే వచ్చిందనమాట. చూద్దామండి ఆ మూవీ వచ్చిన తర్వాత ఏ విధంగా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతుందో చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ని అయితే కంపల్సరీ దాటేస్తుంది, అది మటు కన్ఫర్మ్. ఇక దురంధర్ని దాటుతుందా లేదా తెలీదు. దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని, దేన్ని దంగల్ మూవీని ఒక సీన్ అనేది ఇన్స్పిరేషన్ తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తారనమాట. కొత్తగా క్రియేట్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. సో ఆ యొక్క దంగల్ మూవీని, దురంధర్ పార్ట్ 2 కూడా కాదు, ఆ యొక్క దంగల్ మూవీని మన పెద్ద మూవీ దాటుతుందా లేదా చూడాలన్నమాట. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ పార్ట్ 2కి పోటీ అనేది పడ్డది. ఇక దంగల్ మూవీకి పెద్ద మూవీకి పోటీ అనేది పడాలి. ఓకేనా, సో ఈ 2 మూవీస్లలో ఏ మూవీకి మీరు వెళ్తారు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దంగల్ మూవీ వచ్చి 2100 కోట్లు సంపాదించింది అనమాట. ఓకేనా, 2000 చిల్లర సంపాదించింది. పెద్ద మూవీ ఎంత సంపాదిస్తుందో తెలియదు అనమాట. సో టోటల్గా అది ఎంత సంపాదిస్తుంది, దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఆ యొక్క టీజర్కి కూడా ప్రోమోకి కూడా 1 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. బాగానే రీచ్ అయితే బాగా వస్తుందండి. 1 మిలియన్ వ్యూస్ అయితే చాలా మంది చూస్తున్నారు అన్నమాట. సో మరి మూవీకి ఎంతమంది పోతారో లేదో తెలియాలి, చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం అనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.